తెలంగాణపై మొందా తుఫాన్ ఎఫెక్టు ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, హన్మకొండ, వరంగల్ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే కొమరంభీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణపై మొందా తుఫాన్ ఎఫెక్టు ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక చెప్పండి. మొందా తుఫాను ఆంధ్రప్రదేశ్లో ప్రభావం ఎక్కువగా ఉందనుకున్నాం, కానీ తీరా చూస్తే దీని ప్రభావం తెలంగాణలో కూడా ఎక్కువ కనబడతా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి ఏదైతే దేశంలో ఉన్న ఐఎండీ అయితే ప్రకటించింది. అయితే ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అలర్ట్స్ అయితే జారీ చేసింది హైదరాబాద్ ఐఎండీ. అయితే దీంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. మరోవైపు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వర్షముక్కు ఉన్నట్టు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతుంది. మరోవైపు కోస్తా జిల్లాలకు మోంతా తుఫాను దూసుకొస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రహీం. అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తీవ్ర వాయుగుండం ఏదైతే ఉందో ఇది తుఫానుగా మారింది. ఈ తుఫానుగా మారడం వల్ల ఇప్పుడు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఉన్న చాలా జిల్లాలకు ఇప్పుడు వర్షాలు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికీ మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, అంటే రాత్రి నుంచి కాకినాడ సమీపంలో ఉన్న తీరం దాటుతుందని అంచనా వేసింది. అయితే బంగాళాఖాతంలో దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగి అలాగే ఇవాళ దాదాపు ఈ తుఫాను బలహీన పడొచ్చని వాతావరణ శాఖ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ దీని ప్రభావం తెలంగాణ మీద కూడా పడడంతో ఇప్పుడు దాదాపు 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని చెప్పేసి హెచ్చరిస్తోంది. అలాగే ఈ తుఫాను నేపథ్యంలోనే ఐఎండీ ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. 16 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే మరో 3 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు ఐఎండీ చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా ఇదే ఎఫెక్ట్ ఉన్నట్టయితే ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. అందులో ముఖ్యంగా 14 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది రహీం. అయితే ఇప్పుడు ప్రస్తుతం అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రాకండి అని చెప్పేసి ఆల్రెడీ వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే ఇటు హైదరాబాద్ లో ఆల్రెడీ ఒక మేఘావృతమైన వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం మార్నింగ్ నుంచి. కాబట్టి ఈ రోజు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టయితే చెప్తున్నారు. దీంతో పాటు ఇటు 3 రోజుల పాటు సెలవులు స్కూళ్ళకి, కాలేజీలకి సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. రైట్ హారిక, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.